ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేస్తారని ప్రచారం. ఇదిలా నడుస్తుంటే ఆవిడ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మరొక ప్రచారం. ఎందుకంటే అది మెట్టినిల్లు. సెలవుమణి గారిది అదే కాబట్టి, తమిళనాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన హీరోలకి ఉన్న ప్లస్ ఏంటంటే వాళ్ళందరికీ సుపరిచితులు. వాళ్ళకి రాష్ట్రాలతోటి నియోజకవర్గాలతోటి సంబంధం లేదు. సో ఈవిడ కూడా అగ్ర కథానాయికగా వెలుగొందింది కాబట్టి, రోజా గారివి మంచి మూవీస్ కూడా తమిళంలో ఆదరించబడ్డాయి కాబట్టి రోజా గారికి ఆ గుర్తింపు ఉంది. సరే, గెలడం ఓడిపోవడం సక్సెస్ మైనస్ అనేది తర్వాత అంశం. ముందు అడుగు పెట్టడానికి అయితే ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది అని. మరి ఈ టైంలో ఆవిడ రిస్క్ తీసుకుంటారా? ప్రస్తుతానికి ప్రచారంతో సరిపెట్టి ఒకవేళ ఆమె ప్రచారం చేసిన ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏమైనా నామినేటెడ్ పదవి తీసుకుంటే అక్కడే స్థిరపడిపోతారా అన్నది అందరిలోని వస్తున్న అనుమానాలు. ఏదైనప్పటికీ కూటమిని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని, జనసేనని రోజా గారు విమర్శించినంతగా ఏ మహిళ కూడా విమర్శించిన సందర్భాలు గతంలో లేవు, ఇప్పుడు లేవు.